సహకరించిన నా గురు సమానులు, తండ్రి సమానులు నన్ను ఆశీర్వదించి బీసీ యునైటెడ్ ఫ్రంట్ నువ్వు రాష్ట్ర అధ్యక్షునిగా నడపగలుగుతావు, ఖచ్చితంగా నువ్వు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండాలంటూ నన్ను ఆశీర్వదించావు. అడిగిన సార్ మరి పెద్ద బాధ్యత నేను చేయగలుగుతానా లేదా? ఎందుకంటే ఇప్పటివరకు జర్నలిస్ట్గా ఉన్నా, ముక్కుసూటిగా ఉన్నా, అనేక విషయాల మీద పోరాటం చేసిన, అవినీతి అందమయ్యేందుకు పోరాటం చేసిన, ఫ్లోరైడ్ రక్కసిని కూకటి వేలతో ప్రకటించడంలో అనేక పోరాటాలు చేసిన, ముక్కుసూటిగా ఉంటుందని నీలాంటి యువతని అవసరం అని నన్ను ఆశీర్వదించడం. సారే అడిగిన నన్ను ఈ సభా వేదిక ద్వారా సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇక మా అమ్మ లక్ష్మమ్మ నా అమ్మ, నిజంగా చెప్పాలంటే తన తండ్రి అయితే ఆ అమ్మ. ఎప్పుడు వెళ్ళినా ఏ నాన్న ఎందుకు బాధపడుతున్నావు కూర్చో అని చెప్పి, ఏంటమ్మా పార్టీ అయిన పరిస్థితి అని ముందు అన్నం అప్పుడు నేను అన్నం పెడతారు, ఇక్కడ కూర్చోబెడతారు, నా మీద నమ్మకం ఉంచినారు, ఇక్కడ పంపించినారు. నేను మీ ముందున్నాను. ఒక జర్నలిస్ట్గా ఉన్న నన్ను ఒక రాజకీయం వైపు మళ్ళించినారు. ఇది నా చివరి శ్వాస వరకు, నా చివరి రక్తం బొట్టు వరకు గుర్తుంటుంది. మరి అంత పెద్ద అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు పూజలు గౌరవనీయులు శ్రీ పాలూరు రామకృష్ణయ్య గారికి, లక్ష్మీ మేడంకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇక కృష్ణ ఆర్ కృష్ణ బీసీల టైగర్ అంటాం. నేను నిజంగా ఢిల్లీలో ఉన్నాడు, ఒక ఫోన్ చేసిన అన్నా మీరు రావాలి తప్పకుండా. మరి బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు అయినా మీ ఆశీర్వాదం అవసరం పడుతుంది, మీరు తప్పకుండా రావాలంటే మరి గురువారం వచ్చేది ఉండే యాక్చువల్గా. తప్పకుండా నాన్న నేను ఆశీర్వదిస్తా, ముందుకు బీసీ సమాజం మొత్తం ఏంటంటే ఉంటుంది. జర్నలిస్ట్ అని మాకు తెలుసు అంటూ ఆశీర్వదించి భుజం తట్టి ప్రోత్సహించడానికి ఇంత దూరం ఇచ్చేసిన ఆర్ కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ఇక మా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు తీర్మాన్ మల్లన్న గారు, తను కూడా మరి పెద్దలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీ బాధ్యతలు చేపట్టినారు. మాకు ఇంకా రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాడు తీర్మాన్ మల్లన్న గారు కూడా. అన్న కలిసి పనిచేద్దాం, పార్టీని ముందుకు తీసుకుపోదామని పెద్ద మనసుతో పార్టీకి వచ్చినారు. కొన్ని ప్రత్యేకమైన ఏర్పాటు ఉండడం ద్వారా తను రాలేకపోయినారు. తన ద్వారా, తన వాయిస్ ద్వారా కూడా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక నా తండ్రి సమానులు నన్ను ఆశీర్వదిస్తారు. ఎప్పుడు నేను చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మందలిస్తారు కూడా. విధానం చెప్పాలంటే ఇది చేయొద్దు, నువ్వు ఇట్లా చేయాలి, ఇట్లా ముందుకు పోవాలంటాడు. నా వెన్నంటే ఉంటాడు ఎప్పుడు. పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు మా తొరుపునూరు కృష్ణపర్ గారు సార్, నేను చెప్పకూడదు చెప్పలే, తానే కనుక్కున్నాడు ఎట్లా నడుస్తుంది సమావేశం అంటూ. మనం ఇంత పెద్ద సక్సెస్ చేయడంలో తన పాత్ర కూడా కీలకమైనది. ఇక ముఖ్యంగా ఈ సమావేశం ఇంత దిగ్విజయంగా వేలాది మందిగా మనం పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ముందు ఈ సమావేశం నిర్వహించుకున్నప్పుడు అనేక అనుమానాలు, అయ్యా సోషల్ మీడియా వచ్చింది, టీవీలో వచ్చినాయి, నేషనల్ మీడియా వచ్చింది, సమావేశాలకు రావట్లేదు. 100 మందితో 150 మందితో ఒక హోటల్ పెట్టడం బెస్ట్ అని కొంతమంది సజెషన్ ఇచ్చింది, తప్పు పట్టట్లేదు, నిజమే అనిపించింది. ఇంకొంతమంది బంకేడాలు బుక్ చేసుకుందాం, అక్కడ 100 మంది వస్తే పెద్ద సమావేశం లాగా ఉంటుంది. మరి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్, ఒకవేళ మనం అనుకున్నట్టుగా జనాలు రాకపోతే బీసీల సమావేశం ఫెయిల్ అయ్యారు, బీసీలు ఫెయిల్ అయ్యారు అంటారు అంటూ కొంతమంది సజెషన్ చేసిన. ఆ రోజు చెప్పినా మనందరం ఏకమైదాం, బీసీ రాజ్యాన్ని సాధిద్దాం. బీసీ రాజ్యాన్ని సాధించాలంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ గడ్డ మీద వనస్థలిపురంలో నిర్వహిస్తున్న ఈ సభకు వస్తారన్న నమ్మకంతో పిలుపునిచ్చిన. పెద్ద సమయం లేకుండా నా చేతులు యాక్చువల్గా ఒక 3-4 రోజులలో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మీకు చేసిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీకి నిద్ర లేవాలి. సమావేశం నిర్వహించాలంటే మా అందరూ కూడా, మా అన్నయ్య కావచ్చు, మా గాలన్న కావచ్చు, మా కుమారన్న కావచ్చు, ముఖ్యంగా మా వెంకటన్న కావచ్చు, మా శ్రీనివాస్ అన్న కావచ్చు, ఇంకోనన్నా మర్చిపోతే క్షమించాలి, మన వాసన కావచ్చు, వాసన కూడా అందరం కష్టపడటం. మరి ఇంత పెద్ద సమావేశం నిర్వహించుకుంటాం. ఇక ఈరోజు నేను స్పీచ్ ఇచ్చే ముందు నేను పెద్ద మీ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. మన స్పష్టంగా మన జెండా, ఏజెండా, మన లక్ష్యం ఏంది? మన రాజ్యం రావాలి. మన రాజ్యం రావాలంటే ఏం చేయాలి? చట్టసభల్లో 119 సీట్లు ఉంటే 70 మంది మనం కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు మనం చాకలి ఐలమ్మ వరదట్టి కాబట్టి ఆమె పాదాల సాక్షిగా మనందరం ప్రమాణం చేద్దాం. ఎందుకంటే గడిలను బద్దలు దొరలను గడగడలాడిస్తూ రోకలి బండతో పోరాటం చేసినారు. ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యాంగం లేదు, ఇంత పెద్ద ప్రజాస్వామ్యం లేదు. అడుగడుగున నిర్బంధం, అడుగడుగున ఆక్రమాలు. ఒక మహిళగా తన ముందుండి రోకలి బండ బిడ్డ, ఇది చాకలి రోకలి బండ కాదు, బీసీల రోకలి బండ ఎత్తుకొని మరి దొరలను తరిమి కొట్టిందా లేదా? ఈరోజు మన రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది.
బీసీ రాజ్యాన్ని సాధించుకున్నామా వద్దా? చేతులు జోడించి చెప్పండి. చేసుకుందామా వద్దా? చాకలి అయిన సాక్షిగా చేసుకుందామా వద్దా? ఇక మరి 80 ఏళ్ళు అవుతుంది, సుమారు 79 ఏళ్ళు గడిచిన స్వాతంత్రం వచ్చి. నేను చిన్నకున్నప్పుడు చూసినా, నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. మనం ఏమంటున్నాం? బీసీల అధికారంలోకి రావాలి, బీసీలకు రిజర్వేషన్ కావాలి, బీసీల హక్కులు సాధించబడాలి, బీసీలకు ఇది కావాలి అది కావాలంటూ పోరాటం చేస్తాం. మరి ఎందుకు అమలు అవ్వట్లేదు? ఒకసారి మనం గుండెలు చేసుకొని ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తాం. మనమే అంటున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో 90% ఉన్నాం. అంటే రాజ్యాన్ని ఏలాల్సిన మనము ఎందుకు ఇప్పటికి కూడా పిచ్చగల్లాగా అయ్యా నాకు పింఛని, అయ్యా నాకు రేషన్ కార్డు, అయ్యా నాకు ఇది, అయ్యా అది అని ఎందుకు అడుక్కోవాల్సి వస్తూ ఉంది? మిత్రులారా దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకు అడుక్కోవాల్సి వస్తుంది? ఎందుకు ఎవరి మీద మనం వేయవలసి వస్తుంది? ఎందుకు గాయనకే రాజ్యాధికారం ఉంది, గాయన చెప్పు చేతుల్లో ఎందుకు ఉండాల్సి వస్తుందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇన్ని రోజులు అనుకున్నాం మరి బీసీల రాజ్యాధికారంలోకి రావాలి, బీసీల రాజ్యాధికారంలోకి వస్తే రాజ్యంలో అధికారం వస్తే మన పాలన మనకు వస్తుంది, మన పాలన మనకు వస్తే మన బతుకులు మారిపోతాయి, మన పాలన మనకు వస్తే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నాం, కట్ట లైన్లో ఉన్నాం, మనం పైకి వస్తాం, మన బతుకులు మారిపోతాయి. మరి మన మొక్కలు తెల్లగట్టాలి. మరి ఎవరు ద్రోహం చేస్తా ఉన్నారు? మనకి మనమే ద్రోహం చేసుకుంటున్న మిత్రులారా దయచేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన ఓటు ఎవరికి వేయాలి? ఈ క్షణం నుంచి ఏం ప్రతిజ్ఞ చేయాలి? ఏ బీసీ కాబట్టి ఆ బీసీ మనం ఓటు వేద్దామా వద్దా? వేద్దామా వద్దా? తప్పనిసరిగా మన బీసీలను గెలిపించుకోవాలి, బీసీ బిడ్డలకు ఓటు వేసుకోవాలి. మరి వేసుకోవాలంటే ఏం కావాలి? బీసీలు పార్టీ పెట్టరండి, బీసీలకు చేత కాదండి, బీసీలు ఏం చేయలేదు అన్నట్టు కొంతమంది మిత్రులు విమర్శిస్తూ ఉంటారు. ఉంది పార్టీ. ఈ రోజు నిన్న కాదు, 25 సంవత్సరాల క్రితమే ఒక పోరాట యోధునిగా ఆ రోజు అగ్రవర్ణాలు కావచ్చు, మిగతా పెద్ద అందరూ కూడా కావచ్చు, వాళ్ళకి ఎదురొడ్డి నిలబడి శ్రీ పాలు రామకృష్ణ గారు బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఒక ఉన్నత లక్ష్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బీఫాలు ఇచ్చి డబ్బునిచ్చి నిలబెట్టినాడు. మరి అనేక రకాల అంచెలంచెగా పార్టీ తీసుకొస్తూ ఈరోజు రాజ్యాధికారం వైపు రావాలంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఒకటి ఉంది. మరి ఇక్కడ మిత్రులారా ఈ పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ, ఈ పార్టీ మన కోసం పుట్టిన పార్టీ. మరి మనం బీఫామ్ తెచ్చుకుందాం, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించుకుందామని కూడా సవినయంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వింటా ఉన్నాం, ఇప్పటికి కూడా మన బతుకులు మారలేదు, మన కన్నీళ్ళు ఉన్నాయి. మరి కన్నీళ్ళ కారణంలో మీకు తెలుసు, మన అగాధంలో నెట్టినవరు మీకు తెలుసు. ఎవరినో విమర్శిస్తే పోయిన కాలం వస్తుందా? కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? మన హక్కులు సాధించుకోవాలన్నా, మనం ముందుకోవాలన్నా, మన రాజ్యాన్ని నిర్మించుకోవాలన్నా దయచేసి అందరి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. భుజం కలుద్దాం, బీసీ యునైటెడ్ ఫ్రంట్ సైనికులను కలుద్దాం, మన రాజ్యాన్ని మనం నిర్మించుకుందాం అని చెప్తాం. ఎందుకు మిత్రులారా అంటే బీసీలు వెనుకబాటు గురుతలు అంటే వెనుకంజ వేయడానికి కారణం ఏందో మీ అందరికి తెలుసు. విద్య, వైద్యం, ఉద్యోగాలు ఉన్నాయా? మనకు ఉద్యోగాలు. జై తెలంగాణ పోరాటాలు చేసినాం, జై తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకున్నాం, జై తెలంగాణ తెలంగాణ రావాలన్నా వేగంగా వస్తున్న రైలు ఎదురుస్తున్నారు, కులకలైపోతూ కూడా తెలంగాణ రావాలి, మాకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ రావాలి, నిధులు నియామకాలు రావాలని వచ్చినా మరి ఉద్యోగాలు ఎందుకు రాలేదో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఇదే క్వశ్చన్ చాలా మందిని అడిగినా, మరి బీసీలో ఉన్నామయ్యా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 90% ఉన్నాం బీసీలు, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నాం? 27 లక్షల మంది. మరి ఇక్కడే కుట్ర జరుగుతూ ఉంది. కొంతమంది పాలకులో ఉన్న అర్థవర్ణాలు స్పష్టంగా చెప్తా ఉన్నాం, పాలక వర్గంలో ఉన్న అర్థవర్ణాలు బీసీలకు ఉద్యోగాలు వస్తే తెల్లబాటు వేసుకుంటారు, బీసీలకు ఉద్యోగాలు వస్తే మా సీట్లను గుంజుకుంటారు, బీసీలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. ఇంకా మా పప్పులు ఉడిపోయాకు కుతంత్రాలకు తెగలేదు. ఎందుకంటే ఉన్నట్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకకి వెళ్తే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినామండి? మనమే స్కూల్లో చదువుకున్నాం. ఆ రోజు కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయా మిత్రులారా? ఒకసారి ఆలోచన. ఆ రోజు నిజంగా కూడా లక్షల రూపాయలు వసూలు చేసే ఫీజులు వసూలు చేసే పాఠశాల ఉన్నాయా? మన ముందు ఇక్కడే కుట్ర జరిగింది. ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేయాలంటే సమాంతరంగా ప్రైవేట్ కార్పొరేట్ తొత్తులను ప్రోత్సహించాలి. ఎందుకు ప్రోత్సహించాలి? ఈరోజు ప్రైవేట్ విద్యా వ్యాపారం తెలంగాణలో 1,00,000 కోట్ల వ్యాపారం, దాంట్లో సగం సొమ్ము అగ్రవర్ణంలో ఉన్న పాలకులకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే 50,000 కోట్లు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ నాయకులకు చేరుతారు. కాబట్టి ఏం చేశారు? ఇక ప్రభుత్వ విద్య ప్రభుత్వ విద్య అంటే వీళ్ళు మేధావులు అవుతారు. ఇంకొకటి ప్రభుత్వ విద్య అంటే ఉచితంగా అందించాల్సి వస్తుంది, వీళ్ళు ఆర్థికంగా ఎదుగుతారని కుట్ర చేసి ఆర్థికంగా కొలాప్స్ చేయడానికి
ఆర్థికంగా మనం నిర్వీర్యం చేయడానికి ఈ కార్పొరేట్ తొత్తులను తీసుకొచ్చారు. మరి చాలాసార్లు ప్రశ్నించాను నేను. కొంతమంది మాజీ మంత్రులు ఇక పేర్లు వాళ్ళు అన్నారు, చెప్పండి సార్ మీరు చెప్పండి ఎట్లా నిరుద్యోగ సమస్య అర్థం చేయాలంటే మనసుండే మార్గం ఉంటుంది. ఇప్పుడు 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా నిరుద్యోగ సమస్య అర్థం చేయలే. నాకు అవకాశం వస్తే కేవలం వారం రోజుల్లోనే తెలంగాణలో నిరుద్యోగ తల్లి కొట్టాం. మా 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎట్లా చెప్పింది ఆ ఉపాయం. ఇప్పుడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా. ఏం చేయాలండి? ప్రభుత్వ బలోపేతం కావాలన్నా స్కామ్లెస్ కావాలి, మరుగుదొడ్ల నిర్మాణం కావాలి, కనీసం మౌలిక వసతులు కావాలంటే ఓటు రావాలి. మనం వస్తున్నాం ఈరోజు బడుగు బలహీన వర్గాలం రిక్షాలు తొక్కుంటున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ప్రభుత్వ బలం నిధులు వస్తారు. మరి ఏం చేయాలి? మనం ఒక కంకణం కట్టుకున్నాం అంటే ప్రభుత్వం వాళ్ళకే. ఇక్కడ ఎవరు విమర్శించిన పర్లేదు. ఎవరు రావాలి? వార్డు మెంబర్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకుంటే ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఏడి కోలాలు మనల్ని పాలిస్తున్న దొరల కొడుకులు ఎక్కడ రావాలి? ప్రభుత్వ బళ్ళకు రావాలి. వస్తే ఏమవుతుంది? అన్ని సౌకర్యాలు వస్తే ఏమవుతుంది? స్కానింగ్ వస్తే ఏమవుతుంది? మా టీచర్లు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అప్పుడేం చేస్తాం? మాకేమైనా గులాలన్నా అండి డబ్బులు ఎక్కువ మేము ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తున్నాం. ఆలోచన చేయాలి. మీకు రావాలి. ఇక్కడే మోసం జరుగుతుంది కాబట్టి చెప్పారు. ఎందుకంటే పెద్దలు బీసీ మేధావులంతా బీసీ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పినారు. రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలని చెప్పారు. మనం ఆర్థికంగా బాగుపడాలంటే ఏం కావాలి? ప్రభుత్వ బళ్ళలోనే ఒక జీవో తీసుకురావాలి, చట్టం చేయాలి. అందరూ కింది స్థాయి నుంచి మొదలుపెట్టి పై స్థాయి అధికారుల వరకు, మరి రాజకీయ నాయకుల వరకు, ప్రజాప్రతినిధుల వరకు అందరి పిల్లలు ప్రభుత్వ బల కావాలి. ఏమవుతుంది? ప్రభుత్వ బలకు వస్తే సౌకర్యాలు వస్తాయి, మన బతుకులు మారిపోతాయి, నాణ్యమైన విద్య మనకు అందుతుంది. ఏమైతే ప్రైవేట్ పాఠశాల పోగానే మూసేయాల్సిన పని. ఇక్కడ కుట్రలకు తెలియక ఉన్నారు ప్రైవేట్ పాఠశాలను మూసేయాలి. మనం ఎందుకు మూసేయాలండి? ప్రభుత్వ ఉన్నది మరి ప్రభుత్వ పాఠశాలను మనం బలోపేతం చేస్తే ఆటోమేటిక్గా పోతుంది. మరి ఏమైతే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్నారు? ఒకటి, ప్రైవేట్ పాఠశాలలో కట్టే ఫీజులు దాకా ఎంత కడుతున్నాం అడిగారు. ఇక్కడ ఉన్న యువతంతా, నా మహిళలు అక్క చెల్లెలంతా అనుభవిస్తూ ఉన్నాం, భయపడుతున్నాం. నెల వచ్చిందంటే ఫీజులు కట్టాలి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అంటే గజగజలాడతాం. గాయన పంపించి, ఏదైనా పంపించు, పుల్లన పంపించు, మల్లన పంపించు, నేను కూడా పంపించాలని మరి ప్రైవేట్ పాఠశాల పంపిస్తాం. ఎంత కడతా ఉన్నాం సంవత్సరానికి? 6 నుంచి 8 లక్షల రూపాయలు కడతాం. 6 నుంచి 8 లక్షల రూపాయలు కడతాం. ప్రభుత్వం బలోపేతమై ఎమ్మెల్యే పిల్లగాడు ఇక్కడికి వస్తే మా బతుకులు మారుతాయి, మా పిల్లలు అక్కడ పంపిస్తాయి. ఎన్ని మిగిలితాయి? నాకు 8 నుంచి 10 లక్షల రూపాయలు. అట్లా 5 ఏళ్ళ నుంచి మిగిలితే 50 లక్షలు మిగిలితే నేను లక్ష అంటాను. నీ ప్రభుత్వం ఖజానా మీద భారం పడతలేదా? నేనేం అడగలేదా? నీ పింఛన్ అడగవు, నీ రేషన్ కార్డు అడగవు, నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు అడగవు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇస్తే మన నటి మిగిలింది ప్రజలకు సేవ చేయలేకపోతాం. బంధు పెట్టాలి. ఎట్లా బంధు పెట్టాలి? ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ పంపించాలి, ప్రభుత్వ బలను బలోపేతం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రైవేట్ పాఠశాల నిర్వీర్యం అయిపోతుంది. మా బతుకుల మార్గంలో 10 లక్షలు సంపాదించుకుంటాం. అట్లా 5 ఏళ్ళలో 50 లక్షలు సంపాదించుకుంటాం. 1,40,000 బంగారు తెలంగాణ. ఇంకొకటి ప్రధాన సమస్య వైద్యం. ఎక్కడ వేస్తున్నామండి? చిన్న చిక్క, కడుపు నొప్పి లేసినా, కాలు నొప్పి లేసినా, కన్ను నొప్పి లేసినా ఉరకాలి. మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలు పడతాయి, వీళ్ళ చేతులు ఉన్నాయి. ప్రైవేట్ దవాఖానాలు ఎవరి చేతులు ఉన్నాయి? గజెతుల చేతులు. పోగానే ఈ స్కానింగ్ అంటారు. పంటి నొప్పి కాకపోతే ఒళ్ళంతా స్కానింగ్ చేస్తారైనా 5 నుంచి 6 లక్షలు 10 లక్షలు ఒళ్ళు గుల్ల చేయాలి, మన బతుకులు ఆరోగ్యం. ఇట్లా కూడా ఎంత మనం లాస్ అవుతున్నాం. ఇది ఎంపిరికల్ డేటా, సైంటిఫిక్ డేటా చెప్తున్నాం. అంటే ఒక సగటులో నివసించే మన తెలంగాణ బిడ్డలు సంవత్సరానికి 6,5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. విద్యకు 8 లక్షలు, దీనికి 6,5 లక్షలు, 15 నుంచి 16 లక్షల రూపాయలు క్లియర్గా ఇక్కడ మనం ఖర్చు చేస్తాం. ఎట్లా బాగుపడుతుంది? అప్పులు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, ప్రైవేట్ దవాఖానలకు పోతున్నాం, ప్రైవేట్ బళ్ళకు, ప్రైవేట్ పాఠశాలకు పోతున్నాం, ఆగమవుతున్నాం. కాబట్టి మళ్ళీ చెప్పడానికి జీవో తీసుకురావాలి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే జీవో తీసుకురావాలి, చట్టం చేయాలి. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, అదే మేము ఏ వైద్యశాలకు వెళ్తున్నాం, ఏ ప్రభుత్వ గవర్నమెంట్ దవాఖానలకు వెళ్తున్నాం, వెళ్తే అన్ని సౌకర్యాలు వస్తాయి.